మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ వర్గీయులు తాడిపత్రిలో విచ్చలవిడిగా మట్కా పేకాటలో ఆడిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు తీవ్రమయ్యాయని, బాధితులపైనే అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు. తనను తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, టీడీపీ నేతలు ఏం చేసినా చెల్లుతుందంటే చూస్తూ ఊరుకోమని కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. ఈ రోజు ఏదో మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఊరుకోరు. ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు అనేది వస్తుంది. మీ నాయకులు చూస్తే మీడియాలలో అనుక్షణము బెల్ట్ షాపులు తాట తీస్తామంటారు, బంగాకి అమ్మే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటారు, అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటారు. ఎక్కడ తీసుకుంటారు? ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నడుపుతారు. నేను ఒకటే చెప్తాండా, లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది. నిత్యము ఈ 10 రోజుల నుండి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడ జమలవాడిగా ఎమ్మెల్యే మీద, ఇక్కడ అనంత వెంకటరాముడి గారి మీద, ఎవరు మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే కానీ, మాట్లాడే సభ్యత లేకుండా మాట్లాడడం కానీ ఇవి జరుగుతున్నాయి. కనీసం ఆలోచన చేయండి. నువ్వేందో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వ్యాపారస్తులను అందరినీ కూడా పిలిచి నువ్వు చందాలు అడుగుతాండవు. నువ్వు అభివృద్ధి చేసేదానికి అన్ని వ్యవస్థలను చందాలు అడిగి తీసుకుంటాండవు. మాకైతే సంతోషమే. ఏంటంటే నువ్వు తాడిపత్రిని అభివృద్ధి చేస్తావు అనే నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా నీకు సహకారం అందిస్తున్నారు. కానీ 3 వ్యవస్థలను మాత్రం నువ్వు చందాలు అడగడంలే. ఏమన్నా దాంట్లో నువ్వు పార్ట్నర్షిప్ ఉండవా, లేకపోతే నీ గన్నునే జరుగుతుందే? మటక, గ్యామ్లింగు, బంగాకు. నేను ఎన్నోసార్లు ఎస్పీ గారికి కూడా నేను అక్కడ ఉండే పిల్లలవి నేను ఎస్పీ గారికి కూడా పెట్టడం జరిగింది. దానిపైన చర్యలే లేవు. అంటే నేనేమనుకుంటా అంటే ఎమ్మెల్యే ఏమన్నా ఆడిస్తాడో, ఎమ్మెల్యే తండ్రి ఆడిస్తాడో, పాపం పట్టణాభివృద్ధి కోసం అందరినీ పిలిచి డైలీ మీటింగ్ పెట్టి డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇది సొంత నిధుల కింద తీసుకొచ్చి ఏమన్నా పెడతాడేమో అనే ఒక ఆలోచనతో ఉండ. దయచేసి చైర్మన్ గారు మీరు కూడా ఈ 3 దాళ్ళ మీద, మటక, గ్యామ్లింగ్, బంగాక్ మీద, అది నీ సొంతమా, పార్ట్నర్షిప్పా, లేకపోతే నీ అనుచరులు చేస్తారో నువ్వు వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి నువ్వు కన్నా వాళ్ళతో కూడా నేను చందాలు వసూలు చేస్తాను తాడిపత్రి కానీ లీగలైజ్ చేయండి. ఎట్లా లీగలైజ్ అయిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పోలీస్ అధికారులు చూస్తున్నట్లున్నారు కాబట్టి.